ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక. అతన్ని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము. కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము 7వ వాక్యము. దేవుని సన్నిధిని నిరంతరము నివసించుము అని దేవుడు ఈ దినము ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుచున్నారు. ఆఖరిలో జరిగే ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. దావీదు తన జీవితాంతం వరకు దేవుని యందు నిలిచి ఉన్న అనుభవాన్ని కలిగిన వ్యక్తి. ఆ అనుభవంతోనే సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అని కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 8వ వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఈ మాట చెప్పారు. అవును, దావీదు ప్రతి ఉదయం ప్రభు సన్నిధిని వెతికేవాడు. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 1వ వాక్యము. రాత్రి జాముల యందు కీర్తనలు 63:6, సాయంకాలము, ఉదయము మరియు మధ్యాహ్నం కీర్తనలు 35:17 వాక్య ప్రకారము. ఎల్లప్పుడూ దావీదు యెహోవాను సన్నుతించేవాడు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 1వ వాక్యము. కనుకనే తాను దేవునికి సమీపంగా జీవించగలిగాడు. అందువలననే దావీదు తాను దేవుని యందు నాటబడి ఉన్నానని తన అనుభవాన్ని వివరించారు. తన బాధల్లో, శ్రమల్లో కూడా దేవుడు దావీదుని విడిపించి దీవించాడు. ఒక బైబిల్ కాలేజీలో ఒక లెక్చరర్ గారికి దేవుని దివ్యత్వం అనుభవం లేదు. ఒకరోజు విద్యార్థులను ఉద్దేశించి ప్రభువు రెండవ రాకడను గురించి మీకేమి తెలుసు అని ప్రశ్నించాడు. దానికి ఆ విద్యార్థులు అది ప్రొఫెసర్ లార్సన్ తరగతి మాదిరి ఉంటుందని జవాబిచ్చారు. ఆ మాటకు అర్థం లెక్చరర్ గారికి తెలియలేదు. వెంటనే ప్రిన్సిపల్ దగ్గరకు వెళ్ళి అడిగాడు. అందుకు ఆ ప్రిన్సిపల్, మీరు ప్రతిరోజు ఉదయం 4 గంటలకు వెళ్ళి లార్సన్ గారి గది దగ్గర నిల్చోండి, మీకే అర్థమవుతుందని చెప్పాడు. లెక్చరర్ మరునాడు ఉదయం 4 గంటలకు ప్రొఫెసర్ లార్సన్ గారి గది దగ్గర నిల్చున్నాడు. ఆ సమయంలో ఆయన ప్రభువుతో సంభాషించడం చూసి అర్థం చేసుకున్నాడు. అవును ప్రియులారా, దావీదు రాజు వలె, ప్రొఫెసర్ లార్సన్ వలె మనం కూడా ప్రతిరోజు ప్రభు సన్నిధిని వెతుకుదాం. అప్పుడు ప్రభువులో నిలువబడిన విషయం, ఆయన సన్నిధిని మాధుర్యం మనం చవిచూడగలం. ప్రార్థన. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ప్రభువ, ప్రియమైన ప్రభువ, మీ యందు నిలిచి ఉన్న భాగ్యాన్ని మా జీవితాంతం వరకు అనుగ్రహించండి. నిన్ను మాత్రమే వెదికే దృష్టిని, కృపను మాకు దయచేయండి. ప్రభువ, ప్రజలు నీ యందు నమ్మిక ఉంచునట్లు నేర్పించండి. మా అనుదిన జీవితంలో మేము ఎదుర్కొంటున్న బాధలను భరించుటకు మాకు సహాయం చేయండి. ఆత్మీయ లోతుల్లోకి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు ప్రభు శక్తిగల నామములో ప్రార్థించుచు అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమెన్.